బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తాజాగా అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్. ఇక కొద్దిసేపటి క్రిందట మాగుంట మీడియాతో మాట్లాడారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేశారు. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని తెలిపారు. తమ కుటుంబానికి ఆత్మగౌరవం ఉందన్న ఆయన వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పలేదన్నారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మాగుంట పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు అసెంబ్లీకి, ఒకసారి మండలికి ఆయన ఎన్నికయ్యారు. ఇక మాగుంట రాజీనామాతో మొత్తం 6 ఎంపీలు వైసీపీకి వీడారు. ఇక వీరిలో వల్లభనేని బాలశౌరి, సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. మాగుంట రూపంలో మొత్తంగా 6 మంది కూడా వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంటికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు? మధు, ఇప్పటి వరకు కూడా 6 ఎంపీలు వైసీపీ పార్టీని వేయడం జరిగింది. వల్లభనేని వంశీ, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికలకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో, అభ్యర్థుల మార్పులు చేరుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాల్లో భాగంగా ఎంపీలు సిట్టింగ్లుగా అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి మరొకసారి వాళ్ళు పార్లమెంట్ కి పంపాలనో అసెంబ్లీకి పంపాలనో ఆశపడుతున్న నేపథ్యంలో 24 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొన్ని మార్పులు చేర్పులు అనివార్యం, తప్పదు అంటూ కూడా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఏదైతున్నాయో ఆ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ కూడా ఇప్పుడు వరకు 6 ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ బాటన పట్టినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. అయితే మాగుంట శ్రీనివాసులు గతం నుంచి కూడా తన కుమారుడిని 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ అనుకున్న నేపథ్యంలో ఆయనకి మొండి చేయి చూపించడం జరిగింది. ఆ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడంతో మాగుంట శ్రీనివాస్ కొంతకాలంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ ఏదైతే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తన నిర్ణయంగా భావిస్తానని గతంలో చెప్పినప్పటికీ కూడా తన కుమారుడు విషయంలో మాత్రం ఆత్మాభిమానానికి లొంగేది ప్రసక్తే లేదు. మాది అహంకార ధోరణి అయితే కాదు, కేవలం ఆత్మాభిమానంతో మాత్రమే ఉంటాము. అయితే పార్టీ ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట కొనసాగలేమంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. అయితే 2024 రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది మేము త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆయన టీడీపీ నుంచి లేదా ఇటు జనసేన నుంచి పోటీలో ఉంటాడని చెప్పని కొంతమంది ప్రచారం నడిచినప్పుడు కూడా ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఏంటనేది స్పష్టత లేదు. మరో పక్క నుంచి బీజేపీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది, మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పని ప్రచారం నడుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు దీని మీద స్పష్టత లేనప్పుడు కూడా రానున్న రోజుల్లో 2024 ఎన్నికల్లో మాత్రం ఒంగోలు పార్లమెంట్ నుంచి మాత్రం మాగుంట రాఘవరెడ్డి పోటీలో ఉంటాడని మాత్రం స్పష్టంగా అయితే మాగుంట శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అయితే మాగుంట దాదాపుగా 33 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు. 33 సంవత్సరాల రాజకీయాల్లో కూడా ఆయన పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఆయన పూర్తి విధేయుడిగా కొనసాగారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సీటు నిరాకరించిన నేపథ్యంలో కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు కూడా సహచరులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.